యుద్ధం యొక్క 11వ రోజున వృషసేనుడు ఒకే యుద్ధంలో నకుల కుమారుడైన శతానికను ఓడించాడు. తర్వాత ఇతర ఉపపాండవులతో పోరాడి వారందర్నీ ఓడించాడు. ఆపై సహదేవుడితో యుద్ధం చేసి అక్కడ అతడి విల్లు విరిచి అపస్మారక స్థితికి చేర్చాడు. చివరకు సాత్యకి సహదేవుడిని రక్షించాడు. 12వ రోజు యుద్ధంలో వృషసేనుడు పాండవ సైన్యానికి చెందిన మత్స్యసేనులపై దాడి చేసి విరాటరాజును ఓడించి విధ్వంసం సృష్టించి తీవ్రంగా గాయపరిచాడు. ఇది చూసిన అభిమన్యుడు విరాటుడికి సహాయంగా వచ్చాడు. వృషసేనుడు మరియు అభిమన్యుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అభిమన్యుడు మరియు వృషసేనుడు ఇద్దరు వీరాధి వీరులు, మహారథులలో అగ్రగణ్యులు. వారి మధ్య భయంకర యుద్ధం జరిగింది. మిగతా వీరులందరూ యుద్ధమాపి వీరినే చూడసాగారు. 2 ఏనుగులు ఢీకొన్నట్టుగా, 2 మెరుపులు ఢీకొన్నట్టుగా వారి మధ్య ప్రళయ భయంకరంగా యుద్ధం సాగింది.